ప్రేక్షకులకు నమస్కారం. మార్చి 2, 3 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టు సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోవాల్సిన ఆఖరి తేదీ మార్చి 1 శుక్రవారం. Yeah, hi, Sundara Ramreddy from RCP Technologies. ఈ వీడియో మెంట్ ఫర్ రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి అండి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓకే, సో చాలామంది తక్కువ శాలరీ ఉన్నోళ్ళు, అంటే నెలకి 40,000, 50,000 ఇలా ఉన్నోళ్ళు రిటైర్మెంట్కి కోట్లల్లో కార్పస్ అని క్రియేట్ చేసుకోవటం సాధ్యమేనా? అండ్ సాధ్యమైతే ఏజ్ రిలవెంట్ ఎంత సేవ్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఫ్రీక్వెన్సీగా అడిగే క్వశ్చన్స్ అండి. వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. గుర్తుంచుకోండి, మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అండ్ అర్లీ స్టేజ్లో అర్లీ స్టేజ్లో మీరు బిగిన్ చేసుకుంటే అంత ఎక్కువ కాంపౌండ్ అవుద్ది. ఆ విషయం అందరికీ తెలుసు. సో ఇక్కడ సీక్రెట్ ఏంటంటే అర్లీ స్టేజ్లో బిగిన్ చేసుకోవటం అనేది సీక్రెట్ అండి. బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపు యూత్ అంతా కూడా 30 దాకా లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వట్లేదు. అండ్ లేట్గా బిగిన్ చేస్తున్నారు. అప్పుడే ఫ్యామిలీ రెడీగా ఉంటుంది కాబట్టి సేవింగ్స్ కన్నా కూడా ఈ లైఫ్ స్టైల్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అందుకే పెద్ద మొత్తంలో మనీ సేవ్ చేయలేకపోతున్నారు. బట్ మీరు కనుక ఇన్ టైంలో, అంటే కాలేజ్ అయిపోయిన 22లో అయిపోయింది అనుకోండి కాలేజీ, అంటే 25 కల్లా కనుక జాబ్ కనుక స్టార్ట్ అయితే, ఓకే, మీకు ఇన్కమ్ కనుక స్టార్ట్ అయితే వాళ్ళ కోసం ఈ రిటైర్మెంట్ ప్లానింగ్ అనమాట. అండ్ ఏజ్ 25, మీరు 25లో కల్లా జాబ్ స్టార్ట్ చేశారు. అండ్ మీ శాలరీ కనుక 45,000. నేను ఇక్కడ 3 డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఒక సెగ్మెంట్ వాళ్ళకి 25,000 శాలరీ, రెండో సెగ్మెంట్ వాళ్ళకి 60,000 శాలరీ పర్ మంత్, అండ్ మూడో సెగ్మెంట్ వాళ్ళకి 1 lakh పర్ మంత్లీ శాలరీ. ఈ 3 శాలరీస్ అనమాట, డిఫరెంట్ శాలరీ. అందరూ కూడా 25 ఏజ్లోనే బిగిన్ చేస్తే, అండ్ ఎవ్రీ ఇయర్ 10% స్టెప్ అప్ పెట్టుకోవాలి. ఈ ఎస్ఐపిఎల్కి స్టెప్ అప్ 10% కానీ అప్ చేసుకుంటూ పోతే ఎంత మంత్లీ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. 70% వరకు ఎక్స్పెన్సివ్ వాడుకోండి. మీకు వచ్చిన శాలరీలో 30% మాత్రం సేవ్ చేయాలి. అంటే 45,000 శాలరీ వాళ్ళు 13,500 పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో. అండ్ 60,000 శాలరీ వాళ్ళు 18,000 మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ 1 lakh శాలరీ వాళ్ళు 30,000 ఇన్వెస్ట్ చేయాలి. సో 70% ఎక్స్పెన్సివ్ కింద వాడుకొని 30% కంపల్సరీగా సేవ్ చేస్తే, ముగ్గురు కనుక 25 ఏజ్లో కనుక స్టార్ట్ చేస్తే, ఓకే, అండ్ స్టెప్ అప్ ఎవ్రీ ఇయర్ 10% పెట్టుకుంటూ పోతే, అండ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 yearsలో, అంటే నెక్స్ట్ 10 years తర్వాత ఏం జరుగుతుంది చెప్తాను. నెక్స్ట్ 10 years తర్వాత చూసుకుంటే, అండ్ ఎవరైతే ఈ డబ్బులు ఎక్కువ పెడుతున్నారో వాళ్ళు, అంటే 1 crore చేరడానికి పట్టిన టైం చెప్తారు చెప్పండి. అండ్ ఎవరికైతే 1 lakh శాలరీయో వాళ్ళకి 35 ఏజ్ వచ్చేలోపు, అంటే 10 years దాటే లోపు వాళ్ళకి 1 crore పోగొద్దండి, 1 crore కార్పస్ రెడీ అవుద్ది. అండ్ ఎవరైతే మంత్లీ 18,000 ఇన్వెస్ట్ చేస్తారో, అంటే 60,000 శాలరీ వాళ్ళకైతే 37 years పట్టిద్దండి 1 crore రావడానికి. ఎవరైతే 45,000 శాలరీ వచ్చి మంత్లీ 13,500 ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి 1 crore రీచ్ అవ్వడానికి 38 ఏజ్ పడుతుంది. అంటే ఏజ్లో 2-3 years డిఫరెన్స్ తప్ప అదర్వైజ్ అందరు కూడా 1 crore తొందరగా చేరుతున్నారు. ఓకే, అదే 2 crores చేరడానికి 1 lakh శాలరీ వాళ్ళకి, అండ్ అంటే ఇయర్లీ 30,000 ప్లస్ స్టెప్ అప్ 10% పెట్టిన వాళ్ళకి 2 crore కార్పస్ అవడానికి పట్టిన టైము 38 అండి. అండ్ 60,000 శాలరీ అతనికి పట్టిన ఏజ్ 40 అండి. అండ్ 45,000 శాలరీ మనం అనుకున్నాం కదా, అతనికి పట్టిన ఏజ్ 42. అంటే 42 వచ్చే లోపలనే మీరు 2 కోట్ల కార్పస్ రెడీ చేసుకోవచ్చు. అండ్ 3 కోట్ల కార్పస్ రావడానికి 40 నుంచి 44 ఏజ్ లోపలనే వీళ్ళు రెడీ చేసుకోవచ్చు. అండ్ 4 crores కార్పస్ అనేది 44 నుంచి 45 లోపు మనం ఇల్లు చేసుకోవచ్చు. అండ్ 45 ఏజ్ లోపులోనే 5 crore తీసుకోవచ్చు. అంటే మంత్లీ 1 lakh రూపీస్ ఎర్న్ చేసేవాళ్ళు మనం ముందే చెప్పాము, ఇయర్లీ 30,000 పెట్టాలి, స్టెప్ అప్ 10% కనుక పెడితే 5 కోట్ల కార్పస్ రావడానికి జస్ట్ 17 years పడుతుందండి అంతే. అంటే 17 years కల్లా మీరు 5 కోట్ల కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు. అప్పటికి పట్టిన ఏజ్ ఎంత అంటే మీ ఏజ్ 42 అనమాట. అప్పుడు అంటే మీరు అర్లీ ఏజ్లోనే రిటైర్మెంట్ అవ్వాలి 45కే అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు 25లోనే కెరీర్ స్టార్ట్ చేయండి. అండ్ 30% మీ సేవింగ్స్ తోటే యూ కెన్ క్రియేట్ ద గుడ్ కార్పస్ 5 crore అనమాట. 5 crore కార్పస్ మీరు తయారు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం పెట్టింది కూడా 9% గ్రోత్ మాత్రమే, వెరీ కన్జర్వేటివ్. 9% అంటే మీరు ఇండెక్స్ ఫండ్లో పెట్టి మర్చిపోయినా సరే మీకు వస్తుంది.
అండ్ అదే కనుక ఈక్విటీ ఫండ్లో పెడితే ఇంకా చాలా పెద్ద మొత్తం వస్తుంది. ఓకే, ఇక్కడ నేను 20% ఫర్ యానం 25% ఫర్ యానం చొప్పున తీసుకెళ్తూ కన్జర్వేటివ్ మీద జస్ట్ 9% గ్రోత్ ఫర్ యానం పెట్టాను. అంటే ఇట్స్ 100% అచీవబుల్ అనమాట. సో అర్లీ స్టేజ్లో బిగిన్ చేయటం ద్వారా ఓకే, అండ్ ఎనీబడీ కెన్ అచీవ్ దిస్ రిటైర్మెంట్ ప్లానింగ్ అండి. కాబట్టి మీలో స్ట్రాంగ్ బర్నింగ్ డిజైర్ ఉండి ఎర్లీ స్టేజ్లో మన యంగ్ ఏజ్లోనే 45కే రిటైర్ అవ్వాలి కనుక అనుకుంటే మీరు ఎర్లీ స్టేజ్లో కనుక కెరీర్ స్టార్ట్ చేసుకుంటే కనుక ఓకే, అండ్ మ్యూచువల్ ఫండ్స్లో అండ్ ఇండెక్స్ ఫండ్లో వీటిలో ఇన్వెస్ట్ చేసేసి చాలా కన్జర్వేటివ్గా ఇయర్లీ 10% గ్రోత్ తోటి కూడా అండ్ 5 crores ఎట్ ద ఏజ్ ఆఫ్ 45 లోపలన్నీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇంత డబ్బు ఉన్నప్పుడు మీ లైఫ్ స్టైల్ చాలా స్మూత్గా రిటైర్ అవ్వచ్చండి. అండ్ మీరు హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు. అందుకని యంగ్ స్టేజ్లోనే అంటే అర్లీ స్టేజ్లో ఇంకా 10-20 years ముందే రిటైర్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు ఈ మోడర్న్ ఏజ్లో. ఎందుకంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా ఇవాళ రేపట్లో 20 నుంచి 25 yearsకే జాబులు వస్తున్నాయండి. అండ్ డైరెక్ట్గా ఇయర్లీ వాళ్ళకి 5 to 10 lakh ప్యాకేజీలు కామన్ థింగ్ అయిపోతుంది నవడేస్లో. కాబట్టి యూత్కి చాలా పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయండి అర్లీ స్టేజ్లో బిగిన్ చేయడం ద్వారా. కాబట్టి శాలరీ రాగానే ఫస్ట్ శాలరీ రాగానే ఇమ్మీడియట్లీగా రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోండి. అండ్ 45 కల్లా చాలా యంగేజ్లోనే రిటైర్మెంట్కి ముందే పెద్ద కార్పస్ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఎంచక్క మీరు రిటైర్ అవ్వచ్చు. తర్వాత ఈ మనీని డెట్ ఫండ్స్లో హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా యూ కెన్ స్మూత్లీ ఎంజాయ్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే త్రూ అవుట్ ద లైఫ్. కాబట్టి యంగ్స్టర్స్ యంగేజ్లోనే రిటైర్మెంట్ అవ్వాలంటే ఇదొక ప్లానింగ్ అనమాట. ఇంకా మీరు కొంచెం అగ్రెసివ్గా ఉండి ఈక్విటీలో అలొకేట్ చేస్తే కనుక డెఫినెట్గా ఎక్కువ గ్రోత్ ఉంటుంది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇట్లా అసెన్ చేసుకుంటే. అంటే నేను ఎక్కడైతే కన్జర్వేటివ్గా ఓన్లీ 9% ఫర్ యానం చొప్పున వేస్తే ఇంత అమౌంట్ వచ్చిందండి. బట్ స్టెప్ అప్ ఎవ్రీ ఇయర్ 10% పెంచుకుంటూ పోవాలి మీరు. ఓకే, సో ఎర్లీ స్టేజ్లో రిటైర్ అవటం పాసిబుల్ అంటే ఎస్, మీరు ఎంగేజ్లోనే కెరీర్ స్టార్ట్ చేస్తే అండ్ పాసిబుల్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, మీరు వర్కింగ్ టైం నేను ఇక్కడ వేసింది అండ్ 20 years అనమాట వర్కింగ్ టైం. ఓకే, సో 20 years వర్క్ చేయండి అండ్ మీ శాలరీలో 30% సేవ్ చేయండి అండ్ 45లోనే రిటైర్మెంట్ తీసుకోండి. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకే, బట్ మీరు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా కార్పస్ ఎనీవేర్ బిట్వీన్ ఒక 5 to 10 crore ఉండేలా చూసుకోండి. ఆ వచ్చే మనీతోటే రెస్ట్ ఆఫ్ ద లైఫ్లో ప్యాసివ్ ఇన్కమ్ తోటి మీకు నచ్చిన లైఫ్ స్టైల్ మనం లీడ్ చేసుకోవచ్చు. కాబట్టి అర్లీ స్టేజ్లోనే ఎనీబడి కెన్ రిటైర్ ఇఫ్ యూ హ్యావ్ ద ప్రాపర్లీ ప్లాన్డ్ వెల్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.